హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? వెల్కమ్ టు విజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జిలేబీ అండి. జిలేబీ అంటే కేవలం స్వీట్ మాత్రమే కాదు, మన జీవితానికి ఒక ఫిలాసఫీ. తికమక్కగా ఉన్న తీయగా ఎలా ఉండాలో నేర్పించే జిలేబీ రెసిపీ ఈరోజు మీకోసం. ముందుగా మనం రెసిపీకి కావాల్సినవి చూద్దామండి. ముందుగా పంచదార పాకం పట్టుకోనండి. మనం ఏదైతే గులాబ్ జాముకి మనం పాకం పట్టుకుంటాము అలాగా పంచదార వాటర్ వేసుకొని ఇలా యాలక్కాయలు వేసుకొని పాకం పట్టుకొని కొంచెం లైట్గా లిక్విడ్గా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనం ఏదైతే దోసల పిండి ఉంటుందో దోసల పిండిలో కొంచెం మైదా మిక్స్ చేసుకోనండి. ఒక 2-3 అవర్స్ అలా నాననిచ్చేయాలండి, పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న పిండిని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. లైట్గా ఒక పించ్ కలర్ వేసి ఇలా కలుపుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా పిండి ఇలా ఉంటుందన్నమాట. ఈ నానబెట్టుకున్న పిండి పొద్దున్న నైట్ మనం దోశలకు వేసుకుంటాం కదండి. మార్నింగ్ మనం దోశలు వేసుకున్న తర్వాత కొంచెం దోశల పిండి తీసుకొని అందులో మైదా కలుపుకుంటేనండి చాలా బాగుంటుందన్నమాట. నాని ఒక 2-3 స్పూన్లు, ఒక చిన్న కప్పు పిండి తీసుకుంటే దోశల పిండి అందులో ఒక 2 కప్స్ మైదా వేసుకోవాలి. అలా ఆ క్వాంటిటీలో తీసుకోనండి మనం ఇలా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని ఆ పిండిలో కొంచెం తినే సోడా వేసుకోనండి. కలుపుకున్న పిండి మనం ఏదైతే సాస్ బాటిల్ ఉంటుందో నేను అందులో వేసాను. అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. అందులో మనం జిలేబీలు ఇలా వేసుకోవాలన్నమాట. కొంచెం 1-2 పర్ఫెక్ట్గా రావండి, తర్వాత మనకు వస్తాయి అన్నమాట. ట్రై చేసే కొద్దీ మనకి జిలేబీలు చక్కగా రౌండ్గా వస్తాయి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగ నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా వేసుకోవాలండి. ఎంతో ఈజీగా అయిపోయే ఈ జిలేబీ రెసిపీ చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. వేడి వేడి జిలేబీలను తీసి పాకంలో వేయండి. అవి పాకాన్ని పీల్చుకొని కొంచెం ఉబ్బుతాయండి. పైన పాకంలో మునిగిన జిలేబీలా మనం కూడా ఆనందంతో మునిగిపోవాలి. కష్టాలు నూనెలా కాల్చిన చివరికి మనం చేరాల్సింది తీపి పాకంలోనికి. అంతే, వేడి వేడి జిలేబీ రెడీ అండి. చూసారా ఎన్ని వంకర్లు ఉన్న జిలేబీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? మీరు కూడా అంతే. షేప్ ఏదైనా స్వీట్ ఉండడం మర్చిపోకండి. తిన్నారా? ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్ ఖాళీ చేసేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ జిలేబీ మీ అందరి కోసం. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.